తెలుగు కథ వింటారా ఛానల్‌కి స్వాగతం. అనగనగా ఒక ఊర్లో ఒక పొట్టి పిచ్చుక ఉండేది. అదేం చేసింది? ఊరల్లా తిరిగి ఉలవ గింజ, చేనల్లా తిరిగి శనగ గింజ, పెరడల్లా తిరిగి పెసర గింజ ఇలాంటివి ఎన్నో గింజలు పోగు చేసుకుని కొట్టి కొట్టి కొండంత రొట్టె చేసుకుని చింత చెట్టు మీద కూర్చుని ఆ పిచ్చుక ఆ రొట్టెను ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ తింటూ ఉంటే చీమ తలకాయంత ముక్క చెట్టు త్వరలో పడిపోయింది. అప్పుడు ఆ పిచ్చుక ఏం చేసింది? వడ్రంగి దగ్గరికి వెళ్ళి, వడ్రంగి వడ్రంగి, అతి కష్టపడి కొండంత రొట్టె చేసుకుని తింటుంటే చీమ తలకాయంత ముక్క చెట్టు త్వరలో పడిపోయిందోయ్. చెట్టు కొట్టి అది తీసి పెట్టాలోయ్ అంది. వడ్రంగి చీమ తలకాయంత ముక్కకే చెట్టు కొట్టాలా అని పకపక నవ్వాడు. అప్పుడు ఆ పిచ్చుకకి ఎంతో కోపం వచ్చి తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళి, రాజుగారు రాజుగారు, అతి కష్టపడి కొండంత రొట్టె చేసుకుని తింటుంటే చీమ తలకాయంత ముక్క చెట్టు త్వరలో పడిపోయింది. తీసి పెట్టమని వడ్రంగిని అడిగితే తీయనన్నాడు. వడ్రంగిని దండించు రాజా అంది. రాజు కూడా నవ్వి, ఇంత చిన్న పనికి వడ్రంగిని దండించాలా? దండించును పో అన్నాడు. అమ్మా, వీడి పని ఇలా ఉందా అని ఆ పిచ్చుక వెంటనే లేళ్ల దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి, చెట్టు కొట్టమంటే వడ్రంగి కొట్టనన్నాడు. వడ్రంగిని దండించమంటే రాజు దండించనన్నాడు. రాజుకి ఉద్యానవనం అంటే ఎంతో ఇష్టం. అది పాడు చెయ్యండి లేళ్ళు అంది. ఈ చీమ తలకాయంత రొట్టె ముక్కకి చక్కటి రాజు పూలతోటి పాడు చేస్తామా? చాలు చాలు పో అన్నాయి లేళ్ళు. అమ్మా, వీటమ్మ కడుపు కాలా, ఈ వెధవలేళ్లకు ఇంత తెగువా అని ఆ పిచ్చుక ఏం చేసింది? బోయవాడి దగ్గరికి వెళ్ళి, బోయాడా బోయాడా, చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు తొర్రలో పడిపోయింది, తీయమంటే వడ్రంగి తీశాడు కాదు, వడ్రంగిని దండించమంటే రాజెలా చెయ్యలేదు, రాజు పూలతోట పాడు చేయమంటే లేళ్లు పాడు చేయలేదు, లేళ్ల కాళ్ళు విరక్కొట్టు బోయాడా అంది. ఇదంతా విని బోయేవాడు, ఈపాటి భాగ్యానికే చెంగు చెంగున గెంతే లేళ్ల కాళ్ళని విరగ్గొట్టనా, బాగానే ఉంది, వెళ్ళు వెళ్ళు అని పంపేశాడు. దాంతో పిచ్చిక్కి కోపం ఎక్కువయ్యి ఎలక దగ్గరికి వెళ్ళి, ఓయ్ ఎలకా ఎలకా, ఓ సాయం చేసి పెట్టాలి, జరిగింది చెప్పి బోయి చెప్పులు కొరికి పాడు చెయ్యెలక అంది. ఎలక కూడా నా వల్ల కాదు పొమ్మని అంది. అమ్మ దొంగ మొహందానా, నీకెంత గర్వమే అని పిల్లి దగ్గరికెళ్ళి జరిగింది చెప్పి, ఎలుకను వేటాడు పిల్లి అంది. నాకిప్పుడు చాలా పనులున్నాయి, ఇదే పనా ఏమిటి అని పిల్లి వెళ్ళిపోయింది. దీన్ని దర్జా మండిపోను, ఉండు దీని పని పడతాను అని తిన్నగా అవ్వ దగ్గరికెళ్ళి జరిగింది చెప్పి, పిల్లి మీద వేడివేడి పాలొయ్యి అవ్వా అంది. చీమ తలకాయంత రొట్టె ముక్క కోసం పిల్లి మీద పాలోస్తానా, చాలు చాలే అని అవ్వ కసిరి పొమ్మంది. ఏమి తూలిపోతున్నావే మా అమ్మ అని తిన్నగా తాతయ్య దగ్గరికెళ్ళి జరిగింది చెప్పి, అవ్వను చితక్కొట్టవా తాత అంది. అమ్మో, నేను అలా చేస్తానా, చెయ్యను పో అన్నాడు తాత. ఓహో, నీకింత గర్వమా, సరే అని ఆ పిచ్చికి ఏం చేసింది? గబగబా ఆవు దగ్గరికెళ్ళి జరిగింది చెప్పి, తాత పాలు తీయడానికి వచ్చినప్పుడు పెడీమని తన్ను ఆవు అంది. అబ్బే, నేను అలా చెయ్యను సుమా అంది ఆవు. అప్పుడు పిచ్చుక విచారిస్తూ, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో, ఎవళ్ళని అడిగినా ఏమీ చేయనంటున్నారు, ఎలాగో అని ఏడుస్తూ కూర్చుంది. ఇంతట్లో ఓ ఈగ ఆ దారమ్మట వెళ్తూ, ఏం పిచ్చుక ఏడుస్తున్నావు అని అడిగింది. పిచ్చుక జరిగిందంతా చెప్పి ఉపకారం చేసి పెట్టు అంది. అప్పుడు ఈగ ఏం చేసింది? వెంటనే వెళ్లి ఆవు చెవిలో దూరి నానా అల్లరి చేసింది. ఆవు ఆ బాధ భరించలేక తాతని తన్నింది. తాతకు కోపం వచ్చి అవ్వని చితక్కొట్టాడు. అవ్వకు పొళ్ళు మండి పిల్లి మీద వేడివేడి పాలోసింది. పిల్లికి కోపం వచ్చి ఎలుక వెంట పడింది. ఎలుక భరించలేక బోయి చెప్పులు కొరికింది. బోయ ఆ కోపం తీర్చుకోవడానికి లేడి కాళ్లను విరగ్గొట్టాడు. లేళ్లు కోపం చేత రాజుగారి తోటను పాడు చేశాయి. రాజుకు బుద్ధి వచ్చి వడ్రంగిని శిక్షించాడు. వడ్రంగి చచ్చినట్టు చెట్టును నరికి తొర్ర తవ్వి ఆ చీమ తలకాయంత రొట్టె ముక్కను తీసి పిచ్చిక చేతిలో పెట్టాడు. పిచ్చిక మళ్ళీ ఎగవేసుకుంటూ ఆ రొట్టె ముక్కను కమ్మగా తిన్నది. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.